చెప్తున్నాను కదా, ఐఏఎస్ కొడుకైనా, ఐపీఎస్ కొడుకైనా, ఎమ్మెల్యే కొడుకైనా, ఎంపీ కొడుకైనా, చీఫ్ మినిస్టర్ కొడుకైనా, ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా రాజ్యాంగంలో మనం ఎంతో వాళ్ళు కూడా అంతే. ఇంకా గట్టిగా మాట్లాడాల్సి వస్తే దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. వాళ్ళు పబ్లిక్ సర్వీస్లో ఉన్నారు. వాళ్ళు జనాలకి ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి. మా నాన్న ఎమ్మెల్యే తెలుసా, ఇలాంటి డైలాగ్ కూడా హ్యాపీ డేస్ అనే సినిమాలో మనం విని బాగా నవ్వుకున్నాం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సార్. బట్ ఒక సీరియస్ సర్కమ్స్టాన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా గారు అబ్బాయి, ఆయన పేరు అనస్, ఢిల్లీలో నఫీస్ రోడ్ బాట్లా హౌస్ అని ఒక ఏరియా ఉంది, ఓక్లా కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. ఎక్కడైతే వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇంకో 10 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకోసారి మళ్ళీ అక్కడే నిలబడుతున్నారు. బట్ ఇవాళ వీడియో ఎందుకు ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్ అంటే, రోడ్డు మీద చెకింగ్ చేస్తున్న ఒక SHO అతను ఆపితే, జాగ్రత్తగా వినండి, 1 కాదు 2 కాదు 5 మిస్టేక్స్ ఉన్నాయి ఇందులో. రాంగ్ రూట్ లో వస్తున్నాడు, హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, ఆర్సీ లేదు, జిగ్జాగ్ గా వస్తున్నాడు. ఇవన్నీ కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా 6th బ్లండర్, సైలెన్సర్ ని మోడిఫై చేశారు. ఇంకింతకన్నా చేయాల్సిందేముంది? పట్టుకున్నారు, ఆపారు. మా అయ్య ఎమ్మెల్యే అని చెప్పినా కూడా, మీ నాన్నగారు ఎమ్మెల్యే అయితే నాకేంటి, నేను చలాన్ రాస్తా, బరాబర్ రాస్తా, నీ పేరు మీద రాయమంటావు, మీ అయ్య పేరు మీద రాయమంటావు అని అడిగాడు ఆయన. ఇది రెగ్యులర్ గా ఒక ఎమ్మెల్యే కొడుకు ఇంత బ్లంట్ గా, ఇంత నిజాయితీగా, ఇంత దురుసుగా మాట్లాడడం చాలా రేర్. అసలు మనం ఇమాజిన్ కూడా చేయలేం. మహా అయితే సార్ మా పని మేము చేస్తున్నాం అంటారు, కానీ ఇంత ఇదిగా ఎలా మాట్లాడతారు అంటే దట్ ఈస్ ఢిల్లీ. సో ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే, ఈ ఇన్సిడెంట్ మొత్తాన్ని మనం క్లియర్ గా మాట్లాడుతూనే, ఢిల్లీ అనేది ఒక స్టేట్ కాదు, స్పెషల్ స్టేటస్ ఉండే ఒక యూనియన్ టెరిటరీ మాత్రమే. కాకపోతే అక్కడ ఒక చీఫ్ మినిస్టర్ ఉంటారు, రూలింగ్ పార్టీ ఉంటుంది, అపోజిషన్ పార్టీస్ ఉంటాయి. దీనికి చాలా గట్టిగా కసరత్తులు కూడా జరుగుతుంటాయి. ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు. బట్ పోలీసులు లా అండ్ ఆర్డర్ అని చూసి భయపడదు. ఇది ఎలా పాసిబుల్ అవుతుందో కూడా నేను మీకు చెప్తా. ఏ పోలీస్ అతను చీఫ్ మినిస్టర్ కూడా భయపడరు. దీని గురించి మళ్ళీ ఎవరు మాట్లాడలేదు, మనకు సంబంధం లేదనుకుంటున్నారు, ఎక్కడో ఢిల్లీలో జరిగింది కదా అనుకుంటున్నారు. బట్ ఆ ఎక్కడో ఢిల్లీ ఎక్కడ ఉంది? మన ఇండియాలోనే కదా ఉంది. మరి దాని గురించి మాడకపోతే ఎలా? స్టేట్ క్యాపిటల్లో ఒకటి కూర్చొని మా అయ్య ఎమ్మెల్యే అంటున్నాడు. అలాంటి వ్యక్తి గురించి మాడకపోతే ఎలా? మాడేద్దాం. నేను మాట్లాడే ముందు, ఇలాంటి వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి. ఆల్రెడీ నా వీడియోస్ రోజు చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు, మన చుట్టూ జరుగుతున్న ప్రతి విషయాన్ని, అది మన స్టేట్లో జరిగిన, నేషనల్ గా జరిగిన, ఇంటర్నేషనల్ గా జరిగిన ఇన్సిడెంట్ మొత్తాన్ని 15 నిమిషాల్లో కన్సైజ్ గా మీ ముందు పెట్టేస్తా. అది నా బాధ్యత. సో నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? వీడియోలోకి వెళ్ళిపోదామా? సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. ఫస్ట్ ఇన్సిడెంట్ అవుట్లైన్ ఇస్తే చాలా బ్రీఫ్ గా ఉంటే జాగ్రత్తగా వినండి. రిపబ్లిక్ డేని ఢిల్లీలో చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటారు. అక్కడ జరిగే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు. కర్తవ్య పథ్ అని రాష్ట్రపతి భవన్ దగ్గర రిపబ్లిక్ డే పెరేడ్ స్టార్ట్ అవుతుంది. ఇండియన్ కల్చరల్ డిస్ప్లే ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ డిస్ప్లే చేసే షో ఉంటుంది. దాన్నే ఫ్లై పాస్ట్ అంటారు. అది దాని గురించి చెప్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. మన ఇండియన్ ప్రెసిడెంట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి వరకు, అండ్ ఈసారి మన స్పెషల్ గెస్ట్, అదే చీఫ్ గెస్ట్ ఇండోనేషియన్ ప్రెసిడెంట్ వస్తున్నారు, ప్రభావో సుబియాంటో గారు. సో ఈ పర్టికులర్ పెరేడ్ కోసం చాలా గట్టిగా కసరత్తులు అవి జరుగుతున్నాయి. రోడ్ మీద గట్టిగా చెకింగ్ అవి స్టార్ట్ అయినాయి. సో రెగ్యులర్ గా పోలీసు అంతగా ఉండని బాట్లా హౌస్, నఫీస్ రోడ్ ఏదైతే ఉందో, ఆ రోజు అక్కడ కొంతమంది SHOలు గట్రా ఉన్నారు లా అండ్ ఆర్డర్ చెక్ చేయడానికి. ఈ లా అండ్ ఆర్డర్ అనే మాట అండర్లైన్ చేసి పెట్టుకోండి. దీని గురించి మనం లాస్ట్ లో మాట్లాడదాం. ఇంతలో రోడ్ లో ఆపోజిట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్లాగ్ ఒకటి తగిలించుకొని, అది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, అది సైలెన్సర్ అది మోడిఫై చేసి జిగ్జాగ్ గా ఒక వ్యక్తి వస్తున్నాడు. యాక్చువల్లీ ఇద్దరు వస్తున్నారు. ఈ SHO వ్యక్తి బైక్ నడుపుతున్న అతను ఆపి, ఏంది ఇది చలాన్ రాస్తున్నా నేను అనగానే, నాకు లైసెన్స్ లేదు, ఆర్సీ లేదు, నాకు నువ్వు చలాన్ రాయలేవు, ఎందుకంటే మా అయ్య ఎమ్మెల్యే, విధాయక్ అంటారు హిందీలో. విధాయక్ కా బేటా హూమే అంటున్నాడు ఆయన. అనగానే ఎమ్మెల్యే అయితే ఏంటి, నేను రాయాల్సిన చలాన్ నేను రాస్తాను, ముందు మీరు బండి దిగండి అనగానే అతను వాదించడం మొదలుపెట్టాడు. ఏ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఉంది అక్కడ? నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్లాగ్ వేసుకొచ్చాను కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మీ మీద ప్రెషర్ పెట్టడం వల్ల మీరు ఆపారు అని ఇతని పాయింట్ అక్కడ. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే కొడుకు వస్తే అక్కడ ఉండే SHO సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేయడం ఏంటి? స్టేట్ గవర్నమెంట్ లో లా అండ్ ఆర్డర్ చీఫ్ మినిస్టర్ కింద, హోమ్ మినిస్టర్ కింద ఉంటది కదా, మరి ఇదేంటిది అనే డౌట్ వస్తే ఇక్కడ మనం కొంచెం జూమ్ ఇన్ చేయాలి. ఢిల్లీ ఒక స్టేట్ కాదు, ఒక యూనియన్ టెరిటరీ. కాకపోతే అన్ని యూనియన్ టెరిటరీస్ లా కాకుండా ఢిల్లీకి చీఫ్ మినిస్టర్ ఉంటాడు. బట్ ఏవైతే గవర్నెన్స్ పవర్స్ ఉంటాయో అందులో సగం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, సగం స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉండేది ఢిల్లీలోనే, స్టేట్ గవర్నమెంట్ ఉండేది ఢిల్లీలోనే. ఆర్టికల్ 239AA అని ఉంటుంది. ఆ ఆర్టికల్ ద్వారానే స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఇది 1991 లోనే స్టార్ట్ అయింది. 1991 కన్నా ముందు లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదు ఢిల్లీలో. అక్కడ నుంచే చీఫ్ మినిస్టర్స్ రావడం మొదలు పెట్టారు. సో దీనివల్ల ఏమవుతుంది, మీరు ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఢిల్లీకి 3 స్పెషల్ పవర్స్ ఉంటాయి, అంటే 3 గవర్న్ చేస్తుంటారు. నంబర్ 1 చీఫ్ మినిస్టర్, సీఎం అండర్ లో హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఉంటాయి. ఇది కాకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు, వినయ్ కుమార్ సక్సేనా గారు అనుకుంటా అతని పేరు. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ఆయన కింద 3 విషయాలు వస్తాయి: లా అండ్ ఆర్డర్, ల్యాండ్, పోలీస్. ఇకపోతే 3వ ఫోర్స్ సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోకి వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, పోలీసులు అందరూ డైరెక్ట్ గా LG కిందకి రిపోర్ట్ అవుతారు. LGని వచ్చి ప్రెసిడెంట్ పెట్టుంటారు. కాకపోతే స్టేట్ గవర్నమెంట్ క్లెయిమ్ ఏంటి, వాళ్ళ ఎలిగేషన్ ఏంటి, LGని సెంట్రల్ గవర్నమెంట్ ఆడిస్తుంది, మమ్మల్ని ఏ పనులు చేయట్లేదు. ఇన్ఫాక్ట్ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, మనీష్ సిసోడియా గారు, అరవింద్ కేజ్రీవాల్ గారు, సంజయ్ సింగ్ గారు, సత్యేంద్ర జైన్ గారు, వీళ్ళందరూ కాకుండా మన కవిత గారు కూడా, వీళ్ళందరూ జైల్లోకి వెళ్ళొచ్చారు కదా, అది కూడా ఈ పాలిటిక్స్ లో భాగమే నా ఫీలింగ్. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు పాయింట్, పోలీస్ స్టేట్ గవర్నమెంట్ కి డైరెక్ట్ గా రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, నేను ఎమ్మెల్యే కొడుకుని
అని ఆనస్ అనడం వల్ల ఆ పోలీస్ కి నయా పైసా ఫరక్ పడదు. ఇది ఢిల్లీలో జరుగుతున్న ఒక యూనిక్ ఫినామినా ఇది. సో ఇప్పుడు మన గొడవ మధ్యలోకి మళ్ళీ వద్దాం. ఎమ్మెల్యే అమానతుల్లా గారితో ఆయన మాట్లాడాడు. ఆయన ఓక్లా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఆయన ఫోన్ లో అక్కడ నుంచి మాట్లాడుతున్నారు. మా అబ్బాయిని వదిలేండి అంటే నేను వదలను సార్, చలాన్ మీ పేరు మీద రాయమంటారా మీ అబ్బాయి గారి పేరు మీద రాయమంటారా, బైక్ ఎవరి పేరు మీద ఉంది అని అడిగితే ఆయనకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇతని ఫ్లాగ్ పట్టుకుని కిందకి దిగాడు. దిగ్గానే వాళ్ళు సైలెన్సర్ కూడా చెక్ చేశారు. మీరు మర్యాదగా ఈ ఫామ్ ఫిల్ చేయండి, ఇప్పటికీ సమయం మించిపోయిందేం లేదు, మీరు కాల్ చేసి మీ లైసెన్స్ రప్పించండి, మీ లైసెన్స్ ఉంటే బైక్ వేసుకొని వెళ్ళిపోవచ్చు, లేదా ఈ బైక్ నేను తీసుకెళ్లి ఆఫీస్ లో కూర్చోబెడతాను, లైసెన్స్ తీసుకొచ్చి పట్టుకెళ్ళండి, మీ మీద 20,000 ఫైన్ వేస్తున్నాం, మోడిఫైడ్ సైలెన్సర్ వాడినందుకు 5,000, పోలీస్ ఆఫీసర్ తో బర్తమీజీ చేసినందుకు 2,000. ఇన్ఫాక్ట్ ఇతను ఫోన్ చేసి మాట్లాడుతూ పోలీసు నాతో బర్తమీజీ చేస్తున్నాడని చెప్తున్నాడు వాళ్ళ డాడీతో. సో దానికి 2,000, లైసెన్స్ లేకుండా బైక్ నడిపినందుకు 5,000, హెల్మెట్ లేకుండా కూర్చున్నందుకు 2,000, డేంజరస్ డ్రైవింగ్ కి 1,000 రూపాయలు. సో టోటల్ గా 20,000 ఫైన్ వేసి బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు. అది ఇక్కడతో అయిపోయింది అనుకుంటే ఇక్కడ జస్ట్ ఇంటర్వెల్ పడింది. ఒక రిపోర్టర్ వెళ్ళి ఓక్లా కాన్స్టిట్యున్సీలో అతను ఆఫీస్ బయట నిలబడి ఉన్నాడు. అతను బయట ప్రచారానికి అదే వెళ్ళి వచ్చాడు. February 5న ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఢిల్లీలో. 8న రిజల్ట్ వచ్చేస్తుంది, ఎవరు గెలుస్తారో మనకు అర్థమైపోతుంది. సో ఒక మైక్ పట్టుకొని ఉన్నాడు. ఇది ఎంత ఫన్నీగా ఉంటదంటే అతను రాగానే సార్ మీకు సిగ్గు అసలు ఉంటుందా అని అడిగాడు. డైరెక్ట్ ఇలాగే అడిగాడు, మీకు మీ అబ్బాయికి సిగ్గు అనేది ఉందా అని అడిగాడు. ఆయన ఫస్ట్ అర్థం కాలేదు. దాని తర్వాత నాకెందుకు సిగ్గు, మా ఎస్హెచ్ఓకి ఉండాలి సిగ్గు అని చెప్తున్నాడు ఈ అమానతుల్లా అనే వ్యక్తి. అందుకని చుట్టూ అతని వ్యక్తులు ఉన్నారు. ఇందులో 2-3 వ్యక్తులు వచ్చి అతను అటు తొయ్యగానే ఇది రికార్డ్ అవుతుంది, మనకి తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అతను కెమెరా ముందు ఇతని చంప మీద కొట్టి వెనక్కి తీసుకొచ్చి క్వశ్చన్ ఆన్సర్ చేయడం మొదలెట్టాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళ తొయ్యకపోయి ఉంటే ర్యాండమ్ గా లోపలికి వెళ్ళిపోయాడు. బట్ ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది ఇప్పుడు ఇలా చేయడం వల్ల. ఆయన ఒకటే మాట అంటాడు, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, తప్పో గిప్పో చేస్తే ఎస్హెచ్ఓ చేశాడు, బర్తమీజీతో మాట్లాడాడు. ఆమ్ ఆద్మీ పార్టీ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే బీజేపీ ఉందో వాళ్ళు ప్లాన్ చేసి మరి చేస్తున్నారు. మావాడు లైట్ గా బైక్ నడిపాడు, ఒక్క చిన్న మిస్టేక్ కూడా లేదు, మీరు అక్కడ ఉన్నారా చూడడానికి ఆయన అంటున్నారు. కానీ మనకి ఏదైతే ఎస్హెచ్ఓ వీడియో రిలీజ్ అయిందో అందులో బైక్ సైలెన్సర్ పార్ట్ ఉంది, ఇతను హెల్మెట్ వేసుకోకుండా కూర్చోవడం ఉంది, పోలీసుతో దురుసుగా మాట్లాడడం ఉంది. మిగతా 2 మనకు తెలియదు. అది ర్యాష్ డ్రైవింగ్, అది మనకి వీడియోలో అది రికార్డ్ అయ్యి లేదు, పబ్లిక్ డొమైన్ లో అది లేదు. మీకు ఇంత అరగెన్స్ ఎక్కడ వస్తుంది అంటే అతనికి సమాధానం లేక చెవిలో ఏదో కొంచెం భయపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. మీరే చూడండి. సో ఇక టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఎక్కడ వస్తుంది అంటే ఢిల్లీలో ఫస్ట్ టైం 2013లో అరవింద్ కేజ్రీవాల్ గారు సీఎం అయ్యారు. ఎలాగా 26 సీట్లు వస్తే ఎవరినైతే గట్టిగా తిట్టి వీళ్ళ గవర్నమెంట్ ఇది చేసింది అది చేసింది ఈ స్కామ్ చేసింది ఆ స్కామ్ చేసింది అన్నారో ఆ షీలా దీక్షిత్ గారు కాంగ్రెస్ పార్టీతోనే అటాచ్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఆయన ఫామ్ చేసిన 49 days కి జన్ లోక్పాల్ బిల్ ఏదైతే దేని గురించి అయితే పోట్లాడారో అది క్లియర్ అవ్వలేదని చెప్పి ఆయన రాజీనామా చేశారు. ఆయన ఇది జరిగిన 1 year తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరిగింది. రీసౌండింగ్ మ్యాండేట్ తో గెలిచారు. 70 సీట్లు 70 కాన్స్టిట్యున్సీలు ఉంటే అందులో 67 కాన్స్టిట్యున్సీలో గెలిచారు. అంటే 96%. నాకు తెలిసి ఇండియాలో ఇంత మెజారిటీ ఎవరు కొట్టుండరు. బట్ వాళ్ళ క్లెయిమ్ టు ఫేమ్ ఏంటి, రాజకీయాల్లో కరప్షన్ ఉంది, లాల్ బత్తి కల్చర్ ఉంది, మా ఎమ్మెల్యే అని చెప్పుకొని తిరిగే వాళ్ళు ఎక్కువ అయిపోయారు, కానీ ప్రజల కోసం ఒక ఆమ్ ఆద్మీ కోసం నిలబడేవాడు లేడు అనేది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఇవాళ వీళ్ళ పార్టీలోనే అరవింద్ కేజ్రీవాల్ గారు ఎవరికైతే సీట్ ఇచ్చారో, టికెట్ ఇచ్చారో అతని కూడా ఇలా మాట్లాడేసరికి కొంచెం పార్టీ కొంచెం షేకీ పొజిషన్ లో ఉంది. అందుకే బీజేపీ ఈ మధ్యన ఆప్దా అని పిలుస్తుంది. ఆప్దా అంటే ఏం లేదు, ఆపదని, కెలామిటీ. బట్ నేనే ఇదే వీడియోస్లో ఆయన ఏదైతే ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ చేశారో, హెల్త్ సెక్టర్లో రిఫార్మ్స్ చేశారో అది గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు వర్క్ అవుతుందో మనకు తెలియదు, కానీ థియరిటికల్లీ చాలా మంచి రిఫార్మ్స్ అవి. ఎడ్యుకేషన్ ఆయన వెల్ఫేర్ లా చూడలేదు, ఆయన డెవలప్మెంట్ లా చూశారు, అండ్ మొహల్లా క్లినిక్స్ కూడా. బట్ అట్ ద సేమ్ టైం ఆయన ఏదైతే ప్రామిస్ చేశారో యమునా రివర్ గురించి, రోడ్ల గురించి, ఇటలీలో చేస్తా అన్న రోడ్లని డెవలప్మెంట్ విధంగా చూస్తే అక్కడ జనాలు కూడా అంత ఇదిగా లేరు. దాని మీద ఇలాంటి కేసులు పడుతున్నాయి. సో మనకి February 8th వస్తే పబ్లిక్ మ్యాండేట్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన సీఎం కాదు, ఆతిషి గారు సీఎం అయ్యారు, ఆయన రిజైన్ చేశారు. ప్రజలు నాకు మ్యాండేట్ ఇస్తేనే, నేను అర్హుడిని అని ప్రజలు నమ్మితేనే నేను చీఫ్ మినిస్టర్ అవుతానని చెప్పి. మరి చూడాలి ఈ రాజకీయం ఎట్టెళ్తుందో. దీని గురించి నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతూ ఈ రేవడీ కల్చర్ అనేది మంచిది కాదు, అంటే ఫ్రీబీ కల్చర్. 31 years తర్వాత ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఢిల్లీ డెట్ లోకి వెళ్తుంది, ఫిజికల్ డెట్ లోకి. ఎటువంటి ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా మీరు డబ్బులు ఇట్లా పనిచేస్తే ఎలా? మీరు ఇప్పుడు కూడా అరవింద్ కేజ్రీవాల్ గారు స్టేజ్ ఎక్కి మాట్లాడతారు, మీరు ఆడపిల్లలకి ఫ్రీ బస్ రైడ్లు ఇవ్వండి, ఖచ్చితంగా అది ఎంపవర్ చేస్తుంది. 2100 ప్రతి ఆడపిల్లకి ఇవ్వడం వల్ల జస్ట్ ఇమాజిన్ 2100 అది స్టేట్ బడ్జెట్ లో ఎంత డబ్బులు వెళ్తాయి మీరే ఆలోచించండి. 2100 ప్రతి ఆడపిల్లకి ఇవ్వడం వల్ల, అది కూడా ఇప్పుడు దాకా చేసిన 1000 రూపీస్ అనుకుంటా, ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయకుండా. దీని గురించి నేను కాదు, ఢిల్లీలో ఆడపిల్లలే మాట్లాడుతున్నారు. అందుకే నేను జాగ్రత్తగా చెప్తుంటా, పాలిటిక్స్ ని ఎప్పుడు మీరు బ్లాక్ అండ్ వైట్ లో చూడకండి, అది ఎప్పుడు ఒక గ్రే ఏరియాలో ఉంటుంది. నాకు అరవింద్ కేజ్రీవాల్ గారు చేసిన దాంట్లో కొన్ని మంచి విషయాలు కనబడుతున్నాయి, ముఖ్యంగా మనీష్ సిసోడియా గారు. అట్ ద సేమ్ టైం ఇవన్నీ ఉన్నాయి. 10 సంవత్సరాలు ఉన్నారు రూలింగ్ లో, 10 సంవత్సరాలు చాలా తక్కువ టైం కాదు అది. సో ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా ఆలోచించాలి. అండ్ ముఖ్యంగా మనం కరప్షన్ ఫ్రీ ఇండియా కావాలి అని కుర్చీ ఎక్కినప్పుడు మనం ఎవరికి టికెట్ ఇస్తాం
చేస్తున్నాం. ఆ టికెట్ ఇచ్చిన వాళ్ళ పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు అది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. నేను కూడా చాలా రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నా. ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంది కాబట్టి మనకు క్లియర్ గా కనబడుతుంది కాబట్టి మనం డిస్కస్ చేయగలుగుతున్నాం. చేయాలంటే స్వాతి మాల్వియా గారి గురించి కూడా చేసి ఉండొచ్చు. ఆవిడ చాలా పెద్ద ఎలిగేషన్ వేసింది. ఆవిడ అరవింద్ కేజ్రీవాల్ గారు పర్సనల్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో విభావ్ అని, ఆయన నన్ను ఫిజికల్ గా మ్యాన్ హ్యాండిల్ చేశాడు. కేజ్రీవాల్ గారు ఆఫీస్ లోనే నన్ను చంప మీద కొట్టాడు, నన్ను కింద పాడేసి మరి తన్నారు ఆయన అని ఒక ఆడపిల్ల చెప్తుంది. బట్ అది కేసు, అది కోర్టులో ఉంది, అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. అది అయిన తర్వాత ఖచ్చితంగా మనం మాట్లాడదాం. ఏది నిజం ఉన్నా ఖచ్చితంగా బయటికి రావాలి. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద, మా అయ్యే ఎమ్మెల్యే అనే డైలాగ్ మీద, ఈ లాల్ బత్తి కల్చర్ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద కామెంట్స్ రాయండి. చెప్తున్నాను కదా, ఐఏఎస్ కొడుకైనా, ఐపీఎస్ కొడుకైనా, ఎమ్మెల్యే కొడుకైనా, ఎంపీ కొడుకైనా, చీఫ్ మినిస్టర్ కొడుకైనా, ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా, రాజ్యాంగంలో మనం ఎంతో వాళ్ళు కూడా అంతే. ఇంకా గట్టిగా మాట్లాడాల్సి వస్తే దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. వాళ్ళు పబ్లిక్ సర్వీస్లో ఉన్నారు. వాళ్ళు జనాలకి ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి. మా ఏ ఎమ్మెల్యే అయితే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని బండి నడపాలి. సైలెన్సర్ని మాడిఫై చేయించకూడదు, రాంగ్ రూట్లో రాకూడదు, ఒంట్లో కొంచెం భయం ఉండాలి. అది ఓన్లీ ఢిల్లీలో పాసిబుల్ అవుతుంది. అక్కడ ఉండే అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అలా ఉంది కాబట్టి. పోలీస్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ల్యాండ్స్ కానీ ఎల్జీ వినయ్ సక్సేనా గారి అండర్లో ఉంది కాబట్టి. ఈ కల్చర్ మన స్టేట్స్లోకి ఎట్లా వస్తుంది? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? నాకు కింద కామెంట్స్ రాయండి. అండ్ మీరు ఇక్కడి వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తూనే వాచ్ టైమ్ అండ్ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి, ఇంకా ఇలాంటి టాపిక్స్ మీద, ఇష్యూస్ మీద మాట్లాడడానికి ప్రేరేపిస్తుంది. రోజు ఒక వీడియో మీ ముందు తెస్తా, ప్రాణం పెట్టి పనిచేస్తాం. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్న ఈ వీడియోస్ చూస్తుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. మరి నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా, సబ్స్క్రైబ్ చేశారుగా. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఏదైనా ఇద్దాం అనుకుంటే రండి, డిఎంకి వచ్చేయండి. ఇన్స్టాగ్రామ్ లో పేరు ఉంటుంది అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకున్నా, లేదా ఇలాంటి వీడియోస్ ని షార్ట్ ఫామ్ లో, అంటే మనకి రీల్ ఫార్మాట్ లో చూద్దాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఒకటి రీసెంట్ గా జరిగిన నారాయణ కాలేజ్ ఇన్స్టిట్యూట్ గురించి, మన స్టేట్స్ లో జరగాల్సిన ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతూ ఒక వీడియో ఇక్కడ చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా హైదరాబాద్ మీర్పేటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక భర్తే తన భార్యను చంపేసి చాలా దారుణంగా చంపాడు ఆయన. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above unlawful activities. Rise above లాల్ బత్తి కల్చర్. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.